హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ వస్తుంది. ఇటీవల సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ పైన పలు కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసము గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వనున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు మీద ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఈవెంట్గా స్టార్ట్ అయినటువంటి ఈ అంశము ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా సంచలనంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది రాజకీయ నాయకుల సభలు కావచ్చు, రాజకీయ నాయకులు పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా ప్రాణహాని జరిగింది, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు చూసాం. అయితే తాజాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి, దీని వెనక రాజకీయ కుట్ర ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, కొంతమంది ప్రముఖులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని అల్లు అర్జున్కి సంఘీభావంగా అల్లు అర్జున్ విడుదల చేయాలంటూ కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ నిజంగానే రాజకీయ కుట్ర ఉందా, లేదంటే సినిమాకి సంబంధించిన అంశాన్ని ఎందుకు ఇంత రాజకీయంగా చేస్తున్నారనేటువంటి విషయం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనగానే రాంప్రసాద్ గారు నమస్తే. ఏంటి అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఎలా చూడాలి? దీన్ని ఇండస్ట్రీ మొన్నటిదాకా సినిమాకి సంబంధించినటువంటి ఒక వివాదం కాస్త ఇప్పుడు ఆయన అరెస్ట్తో రాజకీయంగా మారింది. దీన్ని ఎలా చూడాలి? ఇది చాలా దారుణమైన విషయం అండి. ఆ రోజున తొక్కిట్లాట్లో ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆ విషయం ఆల్రెడీ నేను ఆయన సినిమాకి చూడటానికి వెళ్ళక ముందే వేటూ న్యూస్ లో చూశాను. అల్లు అర్జున్ గారు అభిమానులతో సంధ్యా థియేటర్లో సినిమా చూస్తారు అని చెప్పేసి. అంటే సినిమా చూడకముందే ఆ మెసేజ్ వచ్చింది. అది నేను న్యూస్ చూశాను. అది మరి ఆ న్యూస్ వచ్చిందంటే ఆల్రెడీ ఇంటిమేషన్ ఉన్నట్టే కదా. అల్లు అర్జున్ సైడ్ నుంచి తప్పు లేదు, ఇంటిమేషన్ లేకుండా వచ్చినట్టు కాదు అది. మరి ఆయన చనిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఆ షాప్ నుంచి కోరుకొని 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అందరం చూసాం. అది తర్వాత స్వయంగా ఇంటికి వెళ్ళి కూడా నేను కలిసి వస్తాను, మీ ఫ్యామిలీ మొత్తానికి బాధ్యత నాది అని కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అరెస్ట్ చేస్తున్నారంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకి వెళ్ళినప్పుడు 29 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అప్పుడు అరెస్ట్ అయినటువంటి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ రకంగా అరెస్ట్ చేస్తుంది? అంటే ఈ లోపల ఈ 8 ఏళ్లలో కానీ ఏమన్నా కొత్త చట్టాలు ఏమైనా వచ్చినాయా? దీని ప్రకారం చూసుకుంటే ఏదన్నా కానీ రాజకీయ కుట్రే ఉందని అనిపిస్తుంది. నా ఉద్దేశంలో ఏంటంటే, గతంలో అమిత్ షా గారు మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి వెళ్ళారు. ఇక్కడ రామోజీరావు గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రైవేట్ గా కలిసి వెళ్ళారు ఆయన. అవును. సో ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అయ్యారు, నేషనల్ హీరో అయ్యారు కాబట్టి, ఆల్రెడీ నేషనల్ అవార్డు గ్రహీత కాబట్టి, ఇప్పుడు పుష్ప సినిమా కూడా నేషనల్ వైడ్ గా మంచి రికార్డు సృష్టించింది కాబట్టి, రేపు ఇతన్ని ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుంటే మన మనుగడ ఏంటి అనే ఉద్దేశం చేత కూడా ఇతను భయపెట్టే ప్రక్రియలో భాగంగా రేపు ఎల్లుండి కోర్టు సెలవులు వస్తాయని తెలిసి కూడా ఈ రోజు కేసు పెట్టి అరెస్ట్ చేసి చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది. మరి ఇది ఏంటి అనేది రాజకీయ కుట్రగానే ఆలోచించాల్సి వస్తుంది. ఇది అవును కరెక్టే. అవును. వాస్తవానికి చూసుకుంటే ఈరోజు శుక్రవారం, రేపు ఎల్లుండు కోర్టుకి సెలవులు ఉంటాయి. పిటిషన్ వేయడానికైనా బెయిల్ వేయడానికైనా కుదిరే పరిస్థితి ఉండదు. కానీ ఎందుకు ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఈ రోజు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఎందుకు రాజకీయంగా ఇతనికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపులో వేస్తే మా అండ లేకోకుండా నువ్వు ఎట్లా వెళితే నిన్ను ఏమేం చేస్తావు ఒక అహంభావం చూపించడమా? లేదు మాకన్నా నువ్వు బాగా ఎదిగావని చెప్పేసి ఈర్ష్యతో చేయటమా అనేది అర్థం కావట్లేదు. తొక్కిసలాట్లో జరిగింది అనేది అక్కడ పోలీసుల వైఫల్యం, 100% పోలీసుల వైఫల్యం. అక్కడ సెక్యూరిటీ లేకపోవడం అది వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. అది థియేటర్ యాజమాన్యం వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది. నేను ఆల్రెడీ వేటు న్యూస్ లో చూశాను. మా అభిమానులతో మన అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా చూస్తారు సంధ్యా థియేటర్ అనేది ఇంటిమేషన్ న్యూస్ లో వచ్చిందంటే ఆల్రెడీ ఇంటిమేషన్ ఉన్నట్టే కదా. అవును, డెఫినెట్ గా. మరి దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అది ఏదన్నా చర్య తీసుకుంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాలి. మరి పోలీసులకు తట్టుత్సాహం చూపించడం ఏంటి?
ఇక్కడ ఒక పాయింట్ రాంప్రసాద్ గారు, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు? చంద్రబాబు నాయుడే దీని వెనకాల ఉన్నారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొంతమంది వైసీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఇది? దీన్ని నిజంగా రాజకీయంగా ఇక్కడి నుంచి సంప్రదింపులు జరిగిన తర్వాత ఇది జరిగింది అనుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ స్మాల్ స్టార్. ఆయన ఖచ్చితంగా ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక నేషనల్ వైడ్గా మంచి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇప్పుడు ఆయనకి ఏమి లేకుండా, ఎలాంటి సమాచారం ఏమి లేకుండా ఆయన అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒకటి ఉందనే కదా అర్థం. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మెగా కాంపౌండ్ నుంచి వచ్చారండి. ఓకే. సో చిరంజీవి గారి సపోర్ట్ ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ వరకు తప్పించి మిగిలిందంతా కూడా స్వయం టాలెంట్ తో బయటికి రావాల్సి తను ప్రూవ్ చేసుకోవాలి. అల్లు అర్జున్ ఇప్పుడు మెగా కాంపౌండ్ దాటి బయటకు వచ్చి తను నిరూపించుకున్నాడు. ఏ కొడుకైనా సరే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం ఆ బౌండరీస్ లో ఉంటాడు తప్పించి వాడికంటే ఇంటికి ఎదగడానికి అవకాశం ఉండదు. వాడు ఎప్పుడైతే చదువుకొని బయటికి వెళ్ళిపోతాడో వాడుగా జాబ్ సంపాదించుకొని వాడుగా సమాజాన్ని అర్థం చేసుకుని ఎలా సర్వైవ్ అవ్వాలనుకున్నప్పుడే వాడు ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపాంతరం చెందుతాడు. అలాంటి పరిస్థితిలో మెగా కాంపౌండ్ దాటి అల్లు అర్జున్ ఎప్పుడైతే బయటకు వచ్చారో వీళ్ళు ఈ నాగబాబు మన మెగా అభిమానులకి జన సైనికులకి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టాడు. మనోడు కాదు పగుడే అనే మాటలు మాట్లాడటం, ఈ శిల్పారావి గారికి ఆయన ఫ్రెండ్ అవటం వలన స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం, ప్రచారానికి కూడా కాదు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళడం వలన ఏంటంటే వైసీపీ మనకి ప్రతిపక్ష పార్టీ, అలాంటి పార్టీ తరఫున క్యాండిడేట్ కి అల్లు అర్జున్ వెళ్ళటం ఏంటనేది వీళ్ళు జీర్ణించుకోలేక, ఎస్పెషల్లీ నాగబాబు ద్వారా ఒక ట్వీట్ వచ్చిందండి, మనవాడు కాదు పగోడు అని చెప్పేసి. దాన్ని మన పవన్ కళ్యాణ్ అమ్మాళ్ళు మెగా అమ్మాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం వలన ఈ మెగా ఫ్యామిలీకిను అల్లు అర్జున్ కి కొంత విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనండి. వీళ్ళు ఎప్పుడైతే మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ నుంచి దూరం ఎప్పుడైతే అయిపోయాడో ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి దగ్గర అయిపోయాడు. వద్దన్నా కానీ రాజకీయం చేసుకుంటారు వైసీపీ వాళ్ళు. పొలిటికల్ గా ఎవరు ఏ అవకాశం వచ్చినా వదులుకోరు ఎవరు కూడా. ఇక్కడ కలుపుకునే తత్వం జనసేన పార్టీలో ఎప్పుడూ లేదు. ఎంతసేపు మా భజన చేయాలి, మా మెగా ఫ్యామిలీ మా చిరంజీవి గారు అంటే భజన చేయాలనుకుంటారు తప్పించి మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఏంటి అల్లు అర్జున్ మనవాడే కదా అనేది ఆ ఇది లేకోకుండా మనవాడు కాదు పగోడని ఎప్పుడైతే పోస్టులు పెట్టారో ఆటోమేటిక్ గా ప్రతిపక్షానికి ఈయన దగ్గర అయిపోయాడు. అవును, ఈయన దగ్గర అయ్యాడు అనేది దానికంటే కూడా వాళ్ళు దగ్గర చేసుకున్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్ గారిని. ఓకే. కానీ ఇప్పుడు ఒకటి చూడాలి రాంప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రము అల్లు అర్జున్కి సంబంధించి ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా సపోర్ట్గా మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. దీనికి వెనకాల రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా సినిమాకి సంబంధించి ఆపాలని చెప్పేసి కుట్ర చేశారు. ఇప్పుడు ఈ ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి చెప్పి చేయించారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుందంటారు? నా ఆలోచన ప్రకారం నేను చెప్పాను కదండి అశోక్ గారు, రేపు కేంద్ర ప్రభుత్వం గనక అల్లు అర్జున్ గారి దగ్గర తీస్తే వీళ్ళ ఓట్లు చీల్చే అవకాశం కానీ వీళ్ళ రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు, అవకాశం కోల్పోతారు వచ్చే 29 అనే అంశం మీద ఇలాంటివి ముందుగా పసిగట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి చేయడంలో సిద్ధహస్తులు. సో వీళ్ళకు కూడా కసి తీరినట్టుంటది, మనం దాటి బయటికి వెళ్ళాడు కదా, మనం లేకపోతే ఎలా ఉంటది అనేది కూడా వీళ్ళు ఇదవుతూ ఉంటారు. కానీ ఇందులో చిరంజీవి గారికి మాత్రం ఎటువంటి కుట్ర కానీ ఇది కానీ లేదండి. అవునా? ఓకే. ఆయన ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇంటర్వ్యూ చూశాడు, పద్దాక మెగా ఫ్యామిలీ మా నాన్న మా మావయ్య అని చెప్పి విని బోర్ వచ్చేస్తే వాళ్ళు ఎదగనోడు వదిలేసేయాలి. మనము వాళ్ళు తప్పటడుగులు వేసేప్పుడు మనం చేత్తో పట్టుకోవాలి, వాళ్ళు పరుగులు తీసేప్పుడు మన ఎనమాలు పరుగులు తీయకూడదని చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అది. సో ఆయన కరెక్ట్ గానే ఉన్నారు, కాకపోతే ఎంతసేపు ఇప్పుడు చిరంజీవి గారేమో మెగాస్టార్ కి ఎదిగారు, ఆయనకు మెగా ఫ్యామిలీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కి ఎదిగారు, ఆయనకి జన సైనికులు ఉన్నారు. ఎటు ఎదక్కోకుండా అలా ఇండివిజువల్ గా కృషితో కూడా నాగబాబు మాత్రమే ఈయన ఏదో రకంగా ఒక ఇమేజ్ సాధించాలి, లేకపోతే మనం కూడా ప్రఖ్యాత పొందాలి, ప్రాచుర్యం పొందాలని ఉద్దేశం చేత ట్వీట్లు పెడతా ఉంటాడు. మనోడు కాదు పగోడు, మనోడెవడో పగోడెవడో ఈయన మెన్షన్ చేయడు. దాన్ని వీళ్ళకి అనుకూలంగా జన సైనికులు రెచ్చగొట్టేసేసి ఈ అల్లు అర్జున్ మీద ఫ్యాన్స్ కి వీళ్ళకి ఒక కోల్డ్ వార్ ని ఒక అశాంతి క్రియేట్ చేశాడు నాగబాబు. ఓకే. సో ఈ ప్రయత్నంలో భాగంగా
మమ్మల్ని కాదని బయటికి వెళ్ళాడు కాబట్టి ఏంటనేది కూడా రాజకీయ కుట్ర కూడా ఉందనేది ఒక ఆలోచనలో మనం చేయాల్సిన అవసరం ఉందండి ఇది. మిగిలిన పార్టీలు వీళ్ళకి దూరంగా ఉన్నాడు కూడా మిగిలిన పార్టీలు ఓన్ చేసుకుంటారు. అల్లు అర్జున్ ఏ పార్టీకి దగ్గర కాదు, ఏ పార్టీకి దూరం కాదు. ఓకే, మొన్న టికెట్ల విషయంలో కూడా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయ్ కూడా నేను శుభాకాంక్షలు చెబుతానని చెప్పి కూడా పబ్లిక్ గా చెప్పారు. ఆయనకి వ్యక్తిగతంగా ఎవరికి లేదు అది. అవును. ఈ ఆక్రోశం తట్టుకోలేంది ఎవరు? అల్లు అర్జున్ అంత పైకి వెళ్ళారు. మరి నాగబాబు గానీ నాగబాబు కొడుకు గానీ ఆ స్థాయి లేదు. మరి నాగబాబు కూడా మన సినిమా ముందు ఒక పోస్ట్ పెట్టారు, నువ్వు ఎవరిని చూసి ఏదో రెచ్చిపోతున్నావో ఒకసారి వెనక తిరిగి ఆలోచించి నీ పునాదులు ఏంటి ఒకసారి లేకపోతే గ్రౌండ్ కి కింద పడిపోతామనే రకంగా ఒక సిగ్నల్ గా ఇచ్చారనమాట. మరి అది అల్లు అర్జున్ గురించి పెట్టాడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయి గురించి పెట్టాడా, లేకపోతే మరి వాళ్ళ అబ్బాయి గురించి పెట్టాడా, లేకపోతే ఆయన గురించి పెట్టుకున్నాడా అనేది కూడా ఎవరికి అర్థం కాదు. వివేకానందాన్ని క్యాప్షన్ పెట్టేశాడు అది. సో ఇవన్నీ దృష్టి ఏంటంటే కావాలని అల్లు అర్జున్ గానీ రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది కాబట్టి 2 రోజులు ఇచ్చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నారు తప్పించి ఇప్పుడు 4 గంటలకే వాయిదా ఉంది. మన నాంపల్లి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినాక 4 గంటల వరకు వెయిట్ చేస్తారని చెప్పి హైకోర్టు యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తారని ఉంది నాకు. మరి ఇప్పుడు కేసు పెట్టాలంటే కూడా దానికి బలమైన ఆధారాలు తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదండి అశోక్ గారు. మీరు నేను పక్క పక్కన ఉన్నప్పుడు మీ చేతి రింగు నా జేబులో వేసి కానిస్టేబుల్ వేస్తాడు, నా జేబులో కానిస్టేబుల్ వేస్తాడు. అశోక్ గారి రింగు రాంప్రసాద్ కొట్టేసి నీ జేబులో ఉందని చెప్పి తీసి అరెస్ట్ చేసినా చేస్తారు. దీనికి పెద్ద నేరాలు చేయక్కర్లేదు. స్వతకాలుగా ఆయన బాధితుడు కాదన్న సంగతి అందరికీ తెలుస్తుంది. ఆ క్రౌడ్ దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలి. నేను మొన్న హైడ్రా మీద ఒక మాట మాట్లాడాను అంతకుముందు ఇంటర్వ్యూలో, ఒక 4 రోజుల కింద ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడానండి. పర్మిషన్ ఇచ్చిన అధికారుల యొక్క ఆస్తులను జప్తు చేసి నష్టపరిహారం చెల్లించి అప్పుడు కోల్చండి అని చెప్పాను. నా మాటలు ఏదైతే నేను మాట్లాడానో తెలంగాణ హైకోర్టు కూడా అదే సూచించింది. నేనేమంటున్నాను, ఇక్కడ వైఫల్యం పోలీసులది అంటే గవర్నమెంట్ అక్కడ. దాన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ అంత స్పీడ్ గా ఉన్నట్టుండి వచ్చి అరెస్ట్ చేసి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంటే రాజకీయ కుట్ర 100%. ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడానికి అవకాశం లేకుండా 2 రోజులు సెలవు చూసి మరీ వస్తున్నారంటే మాత్రం ఇది కేవలం రాజకీయ కుట్ర. ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేక పొలిటికల్ గా మనకి ఎక్కడ అడ్డు వస్తాడో, ఆయన పొలిటికల్ గా పార్టీ పెట్టక్కలేదు, పొలిటికల్ గా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి ఆయనకి ఏ పార్టీ ఆయన ఓల్డ్ చేసుకున్నా కానీ వీళ్ళకి నష్టమైన ఉద్దేశం చేత మమ్మల్ని కాదని నువ్వు బయటికి వెళ్తే ఇలా ఉంటది అని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేయడం కోసం అరెస్ట్ చేపిస్తున్నారా? నిజంగా అల్లు అర్జునే అది కనుక అరెస్ట్ చేయడం కరెక్ట్ అని కనుక భావించినట్టయితే మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 29 మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు. మరి ఈ 7-8 సంవత్సరాల్లో ఏం చట్టాలు మారినాయి అని చెప్పేసి ఈ రోజున ఒట్టి నుంచి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. రైట్, చూద్దాం రాంప్రసాద్ గారు దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ వస్తాయా లేదా, ఆయన బెయిల్కి సంబంధించి అనే దాని మీద కూడా ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. ఇది రాంప్రసాద్ గారితో అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన అంశం మీద ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.